మాతా నిర్మల మాతా మాతా ఆరోగ్య మాతా పావన మాతా ప్రేమ ప్రదాత పావన మాతా ప్రేమ ప్రదాత సృజనాని సృజింప శుభమసగు మాతా సృజనాని సృజింప శుభమసగు మాతా పావన మాతా ప్రేమ ప్రదాత పావన మాతా ప్రేమ ప్రదాత ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4వ వచనం నుండి 9వ వచనం వరకు. ఇశ్రాయేలులారా వినుడు, మన ప్రభువైన దేవుడు ఏకైక ప్రభువు. మీ ప్రభువైన దేవుణ్ణి పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో ప్రేమింపుడు. నేడు నేను మీకు ఉపదేశించిన ఆజ్ఞలను ఏనాడును విస్మరింపకుడు. వీరిని మీ పిల్లలకు బోధింపుడు. మీరు ఇంట ఉన్నను బయట ఉన్నను, శ్రమించుచున్నను విశ్రాంతి తీసుకొనుచున్నను వీటిని గురించి ముచ్చటింపుడు. ఈ ఆజ్ఞలను ఎల్లప్పుడూ జ్ఞప్తి నిలుచుకున్నటకై మీ చేతుల మీదను నొసటి మీదను కట్టుకునుడు. మీ ద్వార బంధముల మీదను నగర ద్వారముల మీదను వీరిని రాసుకునుడు. ఇది ప్రభువు వాక్కు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ప్రత్యేకతముగా ఈ యొక్క అక్టోబర్ మాసములో పరిశుద్ధ మరి తల్లి గౌరవార్థముగా మరి యొక్క గృహములో ఈనాడు మరి అందరూ కూడా కలిసి మరి జపమాలను జపించి ఉండగా ఆ తల్లి ద్వారా మరి కుటుంబాన్ని, కుటుంబ సభ్యులందరినీ మరి దీవించి ఆస్వాదించాలని, వారు చేస్తున్న ప్రతి పనుల విషయంలో ప్రభు తోడుగా నడిపించాలని ఇక్కడ చేరువచ్చినటువంటి మనందరము కూడా ఈ కుటుంబ కొరకు ప్రార్థించుదాం. ప్రత్యేకముగా పరిశుద్ధ మరి తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయాన్ని వేడుకుంటూ ఆ తల్లి ద్వారా మరి దేవుడు అనేక మందిని దీవిస్తూ ఉన్నారు, ఆశీర్వదిస్తూ ఉన్నారు. మరి ఎవరమైతే మరి జపమాలలో భక్తితో ఆ యొక్క జపమాలను జపిస్తూ మరి వారి యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయాన్ని వేడుకుంటూ మనందరం ఎప్పుడైతే ప్రార్థిస్తున్నామో వారందరినీ కూడా మరి దేవుడు దీవిస్తూ ఉన్నాడు, ఆశీర్వదిస్తూ ఉన్నారు. అందుకే ఈనాడు మరి ప్రత్యేకతముగా ఆ యొక్క పరిశుద్ధ మరితలని గౌరవించుకుంటూ ఈ యొక్క జపమాలను జపిస్తూ మనందరము కూడా ఈ గృహంలో చేరి ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ప్రత్యేకతముగా మరి యొక్క అక్టోబర్ మాసంలో ఇప్పటి వరకు కూడా మరి దేవుడు ఆ తల్లి ద్వారా మరి మనందరినీ కూడా దీవించి నడిపించుతున్నందుకు మనందరము కూడా కృతజ్ఞతలను తెలియజేసుకుంటూ రాబో రోజుల్లో కూడా మరి ప్రతి ఒక్కరిలో కూడా ఇదే విశ్వాసముతో కొనసాగించబడే విధముగా మరి ప్రతి కుటుంబంలో ప్రేమ, శాంతి, సమాధానములతోటి మంచి ఆలయ భాగ్యాలతో దీవించబడే విధముగా దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించాలని మనందరము కూడా నిండు విశ్వాసంతో ప్రార్థించుదాం. ప్రత్యేక విధముగా ఆనాడు ఏ విధంగా పరిశుద్ధ మరి తల్లి దేవుని యందు ఆయనకి ఆజ్ఞలకు లోబడి దేవుని యొక్క మాట ప్రకారంగా జీవించి మరి దేవుని చేత మరి ఏ విధంగా దీవించబడి ఉందో, ఆశీర్వదించబడి ఉన్నదో మరి అదేవిధంగా మనము కూడా మన యొక్క అనుదిన జీవితంలో దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా నడుచుకుంటూ ఉన్నట్లయితే మనందరము కూడా ఆశీర్వదించబడతామని రోజున ప్రభు గుర్తు చేస్తూ ఉన్నారు. అది ఈనాడు వాక్యం ఆలకించి ఉన్నది. మీ ప్రభు అయిన దేవుని పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో ప్రేమింపుడు అని ప్రభు మనందరికీ కూడా ఆజ్ఞలు ఇచ్చి ఉన్నారు. మరి ఈ విధంగానే మనందరము కూడా దేవునికి ఆజ్ఞలకు కట్టుబడి జీవిస్తూ ఆనాడు మరి తల్లి ఏ విధంగా దేవునికి ఆజ్ఞ కట్టుబడి జీవించి దేవుని యొక్క వాక్యానుసారంగా నడుచుకొని ఉన్నదో మరి మనము కూడా ఆ విధముగానే నడుచుకునే విధంగా దేవుడు మనందరి విశ్వాసాన్ని బలపరచాలని మరి ప్రతి ఒక్కరము కూడా దేవునికి ఆజ్ఞానుసారంగా నడుచుకునే విధంగా ప్రతి ఒక్కరి శక్తిని బలాన్ని వసగాలని ప్రత్యేకతముగా ఈనాడు మరి జపమాలను చేపించుకుంటున్నటువంటి కుటుంబాన్ని, కుటుంబ సభ్యులందరి కొరకై మనందరము కూడా మరి మంచి విశ్వాసంతో ప్రార్థించుదాము. ప్రేమగల వయస్సు ప్రభువా నీ పాద సన్నిధిలో నివసింపచేయండి. ఈ గ్రహంలో దీనిలో నివసించబోవారందరికీ కూడా మరి మంచి ఆరోగ్య భాగ్యాన్ని దయచేస్తూ మంచి ఆనందాన్ని, ఉత్సాహాన్ని ప్రసాదించమని
అందరూ ప్రేమగల యేసు ప్రభువా మమ్ము కరుణించండి. ప్రేమగల యేసు ప్రభువా, నువ్వు ఎన్నో కుటుంబాలను దర్శించి ఆశీర్వదించి ఉన్నారు. మరి అదేవిధంగా ఈ కుటుంబాన్ని దర్శించమని, ఈ కుటుంబ సభ్యులందరినీ కూడా ఆశీర్వదించమని, అన్ని విధాలుగా అభివృద్ధి పరిచి నడిపించమని అందరూ ప్రేమగల యేసు ప్రభువా మమ్ము కరుణించండి. ప్రేమగల యేసు ప్రభువా, ఈ కుటుంబ సభ్యులందరిని ఆవరించండి. వీరు చేసే ప్రతి పనిలో కూడా తోడై ఉండి వీరు పడే ప్రతి శ్రమకు తగిన ఫలితాన్ని దయచేయమని అందరూ ప్రేమగల యేసు ప్రభువా మమ్ము కరుణించండి. ప్రార్థించుదాము. సర్వం సృష్టించిన సర్వశక్తుల సర్వేశ్వర, గడిచిన కాలం అంతటా కూడా మమ్మల్ని అందరినీ కూడా కాచి కాపాడినందుకు నీకే వందనాలు ప్రభువా. ఈనాడు ప్రత్యేకముగా మేమందరము కూడా ఒక చిన్న మందగా చేరి గృహంలో చేరి జపమాలను జపించి ఉండగా ప్రభువా, ప్రతి ఒక్కరిని దీవించండి. ప్రత్యేకముగా ఈ యొక్క గృహాన్ని, కుటుంబ సభ్యులందరినీ కూడా ఆశీర్వదించిన ప్రభువా. ఎందుకొరకైతే ఈ యొక్క జపమాలను ఏర్పాటు చేసుకుని ఉన్నారు ప్రభువా, నీ చిత్తమైతే వారి యొక్క తలపులన్నీ కూడా ఫలింపచేయమని, అందరికీ మంచి శారీర భాగ్యాలు దయచేయమని, మరి ముఖ్యంగా ఇక్కడ చేరొచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దీవించమని వేడుకుంటున్నా ప్రభువా. మీరు వాక్యంలో పలికిన విధముగా మేమందరం కూడా మా యొక్క అనుదిన జీవితంలో పూర్ణ ఆత్మతో శక్తితో మిమ్మల్ని నిత్యము కూడా ప్రేమించే విధముగా మా అందరి విశ్వాసాన్ని కూడా బలపరచిన ప్రభువా. ప్రతి నిత్యము కూడా నీ యొక్క ఆజ్ఞ ప్రకారంగా నడుచుకుంటూ నీ యొక్క వాక్యానుసారంగా నడుచుకునే విధంగా శక్తిని బలాన్ని దయచేయండి. అందరికీ మంచి శారీర భాగ్యములను, శాంతి సమాధానం దయచేయండి ప్రభువా. పైరి పండుగ సమృద్ధిగా ఫలింపచేయండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారందరికీ కూడా మంచి ఆరోగ్యమును, స్వస్థతను దయచేయండి ప్రభువా. చదువుకుంటున్న బిడ్డలను, యువత యువకులను ప్రతి ఒక్కరిని కూడా దీవిస్తూ ప్రతి ఒక్కరికి కూడా నీ యొక్క చిత్తాన్ని గుర్తెరిగి నీ యొక్క వాక్యానుసారంగా నడుచుకునే విధంగా అందరూ యొక్క విశ్వాసాన్ని బలపరచండి. ప్రత్యేకముగా ఈనాడు ఈ యొక్క జపమాల సందర్భముగా ఇక్కడ చేరవచ్చిన ప్రతి ఒక్కరిని వారి యొక్క కుటుంబాలను దీవిస్తూ ఆ యొక్క కుటుంబాలలో మీ యొక్క ప్రేమ, శాంతి, సమాధానంతో నింపమని మా పరిశుద్ధ మరి తల్లి అన్నాడు. ఏ విధంగా ప్రతి ఒక్కరికి కూడా వీరు తోడుగా ఉంటూ వారితో కలిసి ప్రార్థన చేస్తూ ఏ విధముగా నీ కుమారుడు చెందకు ఏ విధంగా యొక్క విన్నపాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈనాడు మీ యొక్క గౌరవార్థముగా జపమాలను జపిస్తూ ఇదిగో ఈ యొక్క కుటుంబం కొరకే ప్రార్థిస్తూ ఉండగా ఈ కుటుంబ సభ్యులందరి కొరకును, ఇక్కడ చేరొచ్చిన ప్రతి ఒక్కరి కొరకును పేరు పేరును ప్రార్థించమని ఈ యొక్క మనవులను మన ఆదిని ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ గ్రహమును దీవించి దీనుడు వాసుడు ప్రతి ఒక్కరిని సదా కాచి కాపాడునుగాక. సోమవారం సాయంత్రం మన ఉపదేశ ప్రకాశరావు బాబాయ్ ఇంట్లో మరియా మరియా నీ నీడ నిలుతును మాత మాత మానవ హృదయాలలో నీవు మహిమను పొందితివమ్మా. మానవ హృదయాలలో నీవు మహిమను పొందితివమ్మా. జన్మముతోడని అనుగాత్మురాలైన నిర్మల మాతవు నీవే. జన్మముతోడని అనుగాత్మురాలైన నిర్మల మాతవు నీవే. నిన్ను కన్న తల్లిని భజించి కన్నట్లి కన్యాత్మురాలవు నీవే. నీవే నిన్ను వెంబడింతును మరియా మరియా నీ నీడ నిలుతును మాత మాత మానవ హృదయాలలో నీవు మహిమను పొందితివమ్మా. మానవ హృదయాలలో నీవు మహిమను పొందితివమ్మా. ఏడు బాగుల ఎద నిండిపో
వెంబడింతును మరియా మరియా నీ నీడ నిలుతును మాత మాత మానవ హృదయాలలో నీవు మహిమను పొందితివమ్మా మానవ హృదయాలలో నీవు మహిమను పొందితివమ్మా పరిశుద్ధ మరియమ్మ గారు నిత్య సహాయం సమాధానం పునీత ఆరోగ్య మాత పునీత జపమాల మాత దేవుని సకల దూతలారా దేవుని సకల పునీతులారా మా కావలి సన్మనస్కులారా పరిశుద్ధ కన్య మరియమ్మ గారు పవిత్రాత్మ నామమున అందరికీ వందనాలమ్మా.